పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర వైసీపీలో ఉన్న దళితులు కాదంట. నేను కాదంటాను. అంబేద్కర్ కంటే గొప్పనా జగన్మోహన్ రెడ్డి? అంబేద్కర్ అంటే గొప్పనా ఈ రాజశేఖర్ రెడ్డి? మిమ్మల్ని క్యాండిడేట్గా అనౌన్స్ చేసినటువంటి దాదాపు ఒక నెల రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అవును, అదే మీకు ఇంపాక్ట్ చూపించలేదా? ఆ సమస్యగా పెద్ద సమస్య అనిపించలేదు. దాన్ని నేను మీరు ఆ పాత్ర పోషిస్తారా? స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తానండి. సందర్భం వస్తే ఖచ్చితంగా పోషిస్తాను. ప్రభుత్వాలు మారాయి కానీ ఆ పక్షపాతం అయితే ఎందుకో తెలియదు మన్యం జిల్లా పైన ఉంది. ఎప్పుడు కూడా బీజేపీ రావడం అనేది మీకు మీ పార్లమెంటుకి మైనస్ అయిందని అనుకోవచ్చా? అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ ఎదుర్కొనే సత్తా మీ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో వచ్చింది అని అనుకోవచ్చా? అస్సలు ఏం లేదండి. మీ డెలివరీ బాయ్ అనంతబాబు గురించి కూడా చాలా విన్నాము. కనుసైగతో శాసిస్తాడట ఆ ప్రాంతాన్ని. అది ఒకప్పుడు ప్రజలు తిరుగుబాటు అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ పార్లమెంట్లోనే 2 సీట్లు పోయాయి. పార్లమెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పాల్సిన విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏమాత్రం రాజకీయ నేపథ్యంలో అయినటువంటి మీకు సీట్ ఇవ్వడానికి, మిమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టడానికి ఏం చంద్రబాబు చూశారు మీలో? చంద్రబాబు నాయుడు గారు చూసింది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న టాలెంట్ ఏంటంటే జోగారావు కంట్లో పడ్డారా లేదా? ఫైనల్గా కంట్లోనేంటండి, ఇంట్లోకి కూడా వెళ్ళాం మేము. రిజైన్ చేయనటువంటి వాలంటీర్లకు మీరేం సమాధానం చెప్తారు? కొత్త ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందంటే తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు, ఒకటి పెద్దబాబు గ్రూపు, ఇంకొకటి చిన్నబాబు గ్రూప్ అని వ్యంగ్యంగా వైసీపీ కామెంట్ చేస్తూ ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు గారి గ్రూపేనా? పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరం కూడా